హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కేసరి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సాఫ్ట్గా అట్లే నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా చేసుకోబోతున్నాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకొని నెయ్యి 2 స్పూన్స్, పెద్ద స్పూన్స్ 2 స్పూన్స్ వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్, కాజు అండ్ ద్రాక్ష బాగా ఒక 1 సెకండ్ అట్లా నెయ్యిలో అట్లా అనేసి రవ్వ వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా రవ్వ అది కలర్ కొద్దిగా వైట్ కలర్లో అవ్వాలన్నమాట. రవ్వ మనకు పక్కన మనం ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను. సో నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఆల్రెడీ పక్కన స్టవ్ మీద వేడి చేసుకుంటున్నాను అనమాట. రవ్వ బాగా ఫ్రై చేసుకోవాలి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టి. ఇలాగా కలర్ వైట్ కలర్లో చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ హాట్ వాటర్ ఆల్రెడీ వేడి చేసుకున్నాం కదా, ఆ హాట్ వాటర్ వేసి కలుపుకోవాలన్నమాట. ఇలా చేసినప్పుడు ఉండలు కట్టుకోవడం జరగదన్నమాట. హాట్ వాటర్ ఉడికించేటప్పుడు ఏలకలు 2 దంచి వేసుకోవాలి అందులో. సో నేను ఇంకా అది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 మినిట్స్ ఇట్లా మూత పెట్టేశాను. సో రవ్వ ఉడికిపోయింది. ఇప్పుడు షుగర్, ఏ గ్లాస్లో అయితే రవ్వ తీసుకున్నానో ఆ గ్లాస్లోనే షుగర్ వేసాను. ఒక గ్లాస్ రవ్వకి 1 గ్లాస్ షుగర్ తీసుకున్నాను. చూసారా టెక్స్చర్ ఎంత స్మూత్గా వచ్చేసిందో, అసలు చూస్తుంటేనే నోరు ఊరుతుంది. సో ఇప్పుడు 1 స్పూను మధ్యలో నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. నేను కొంచెం ఫుడ్ కలర్, ఆరెంజ్ కలర్ తీసుకున్నాను, ఇలా వాటర్లో మిక్స్ చేసి. సో ఆ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. చూసారా, టేస్టీ కేసరి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.